హాయ్ వ్యూయర్స్ అందరికీ నమస్కారం. ఇప్పుడు మనమైతే ఐఎఫ్బి మైక్రో ఓవెన్ అయితే వర్క్ అయితే లేదు. ఇది వర్కింగ్లో ఉంది కండిషను, కానీ మనం ఏదైనా పెట్టినా కూడా చూసుకోవచ్చు. ఇప్పుడైతే నేను ఇక్కడ ఒక పానీపూరి పాపడ్ అయితే పెట్టాను, చూసుకోవచ్చు. కానీ వర్కింగ్ అయితే ఉంది, కానీ హీట్ అయితే రావట్లేదు. దీనికి సొల్యూషన్ ఏంటి, ఇప్పుడు మనం ఎలా చేస్తే ఇది ఒక సొల్యూషన్ అన్నది మనకు దొరుకుతుంది అనేది ఇప్పుడు మీ వీడియోలో పూర్తిగా చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయొద్దండి. ఇప్పుడు మనము చూద్దాము. చూడండి, ఆన్ కూడా అయ్యింది, చూసుకోవచ్చు. ఒక నిమిషం పెట్టాను, ఆన్ అయ్యింది. కానీ మనకైతే ఓవెన్ అయితే హీట్ అవ్వట్లేదు, చూసుకోవచ్చు. మనకైతే తిరుగుతుంది తప్ప లోపలైతే అదేమి హీట్ జనరేట్ అయితే ఏం కావట్లేదు, చూసుకోవచ్చు. ఇప్పుడు అయిపోయింది కదా ఎండ్, చూసారా? ఎటువంటిది హీట్ అయితే మనకైతే రావట్లేదు. సో ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి, ఎలా చేయాలి రిపేర్ అనేది ఇప్పుడు మీకైతే చూపిస్తాను, పూర్తిగా చూడండి. సో మనకు ఇప్పుడు ఓవెన్ అయితే ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ముందుగా ఇలాంటి ఒక స్క్రూ డ్రైవర్ తీసుకోవాలి. మొత్తం ఇక్కడ ఎన్ని ప్లేసుల్లో అయితే స్క్రూస్ ఉన్నాయో మొత్తం అన్నీ ఓపెన్ చేసుకోవాలి. మొత్తం స్క్రూస్ అన్నీ ఓపెన్ చేసుకొని మనమైతే ఇలా బాడీని అయితే ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓపెన్ చేసుకున్నాం, ఇలా చూసుకోవచ్చు. మనం ఇలా ఓపెన్ చేసుకుంటే మన ఐఎఫ్బి మైక్రో ఓవెన్ 23SC3 అనేది అయితే ఇలా ఉంటుందండి. ఓపెన్ చేసుకుంటామంటే మనం ఇక్కడ చూసుకున్నట్టయితే చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి హీట్ని జనరేట్ చేసేటువంటి మెటీరియల్. ఇది వచ్చేసి ట్రాన్స్ఫార్మరు. మనకి ఇక్కడైతే పవర్ సప్లై రాలేదు అంటే మనం పవర్ సప్లై ఆన్ కాలేదంటే ఇక్కడ ఉన్నటువంటి ఫీజు ఇదైతే వెళ్ళింటుంది. ఫీజు పోయినప్పుడు మనం ఈ ఫీజు అయితే చెక్ చేసుకోవాలి ఉంటుంది. ఈ ఫీజు మనకి పవర్ సప్లై అంతా ఆన్ అవుతుంది కాబట్టి ఈ ఫీజు బాగున్నట్టే మనకి. సో నెక్స్ట్ మనకి ఇంకా ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ సందులో చూసుకున్నాం కదా, ఇక్కడ మనకైతే ఒక ఫీజు అయితే ఉందండి. ఈ ఫీజు వచ్చేసి ఈ ఫీజు ప్లేస్మెంట్ చూసుకోవచ్చు మీరు. మనకు ఉన్నటువంటి ఈ కాయిల్ నుంచినే మనకు అదైతే రావడం జరిగింది. సో ఈ కాయిల్ నుంచి అయితే పవర్ అయితే జనరేట్ అవుతుంది. జనరేట్ అయ్యి ట్రాన్స్ఫార్మర్కి వెళ్ళే సప్లై, ఇది ట్రాన్స్ఫార్మర్కి సప్లై అవ్వట్లేదు కాబట్టి ఆ ఫీజు అయితే వెళ్ళిండొచ్చు. ఒకసారి ఆ ఫీజు కూడా చెక్ చేసుకోవాలండి. ఇప్పుడు మనము ఆ ఫీజు ఓపెన్ చేసి చూద్దాము ఏమైంది ఏంటి అనేసి. ఇంకా ఇక్కడ ఈ ఫీజు యొక్క రేటింగ్ చూసుకున్నట్టయితే మనము 5 kW 0.8 amps అయితే ఉందండి, చూసుకోవచ్చు. ఈ ఫీజును మనమైతే ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓపెన్ చేసుకొని ఒకసారి చెక్ చేద్దాము. ఓపెన్ చేసి ఎలా ఉందా, నీట్గా ఉందా లేదా అని. మనకైతే ఫీజు ఇలా వస్తుందండి. చూసుకున్నట్టయితే మీరు చూసుకోవచ్చు. మనకైతే ఫీజు అయితే బర్న్ అయిపోయింది, చూసుకోవచ్చు మీరు. ఫీజు అయితే కాలిపోయింది, మొత్తం బర్న్ అయిపోయింది, మనకైతే కనపడకుండా చూసుకోవచ్చు. ఏం లేదు మనకి. సో ఇప్పుడు ఈ ఫీజు అయితే మనమైతే రీప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది. సేమ్ మెజర్ 5 kVA 0.8 amps ఉన్నటువంటి సేమ్ ఫీజుని అయితే మనమైతే వేసుకోవాల్సి ఉంటుంది. వేసుకొని ఒకటూరు అయితే చెక్ చేద్దాం. ఇప్పుడైతే నేను వేరే ఫీజు పెట్టి నేనైతే చెక్ చేస్తానండి ఇప్పుడు. సో ఇప్పుడైతే మనం ఫీజు వేసేసి ప్రాపర్గా దాని ప్లేస్లో దాన్ని ఫిట్ చేసేసామండి. ఇప్పుడు ఒకతూరి ఇలానే మనం ఇప్పుడైతే ఒకతూరి కరెంట్ ఇచ్చి దానికైతే చెక్ చేయడం అయితే జరుగుతుంది. సో చూస్తుండండి. సో పవర్ సప్లై అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు చూసుకోవచ్చు లోపల పొజిషన్. మన పానీపూరి ఎక్కడ పోయింది. సో ఇప్పుడు మనమైతే మన పానీపూరి పెట్టడం జరిగింది. సో ఇప్పుడు మనము చెక్ చేద్దామండి. జస్ట్ నేను 30 seconds అయితే పెట్టాను, చెక్ చేద్దాం. సో ఏమేమి ఫంక్షన్స్ ఇక్కడ చూసుకోవచ్చు. మనకి లైట్ వెలిగింది, ఇక్కడ ఫ్యాన్ ఒకటి రన్ అవుతుంది. సో ఫీజు చేసినా కూడా మనకైతే ఓవెన్ అయితే వర్క్ కావట్లేదండి, హీట్ అయితే రావట్లేదు. సో ఇంకా ఏదో మేజర్గా ఏదో ప్రాబ్లం అయినట్టుంది. సో మీరు చెక్ చేసుకోండి. ఇలా 2 ఫీజులు పోయినట్టయితే ఇంట్లోనే వేసుకోవచ్చు. అక్కడికి వర్క్ కాలేదంటే మీరు హెల్ప్ లైన్కి ఐఎఫ్బి కస్టమర్ కేర్కి అయితే కాల్ చేసి మీరు సర్వీస్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్.